నమస్తే. లంబాడి బిడ్డల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగబట్టిందా? లంబాడి బిడ్డలను ప్రధానంగా లంబాడి సామాజిక వర్గం సంబంధించినటువంటి జర్నలిస్టులని ఈ రేవంత్ సర్కారు పగబట్టినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ తీసుకుంటే అక్కడ కూడా లంబాడి వాళ్ళ భూములను గుంజుకోవడమే, వాళ్ళ భూములలోనే ఇండస్ట్రియల్ పార్కులు పెడతాము, లేకపోతే ఫార్మా సిటీ పెడతాము, ఫార్మా విలేజ్లు పెడతాము అని వాళ్ళ భూముల మరి గుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది ఒకవైపు. మరొక వైపు పాలకుర్తిలో చూసుకుంటే, పాలకుర్తిలో లంబాడి జర్నలిస్టులను టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది వాళ్ళ పట్ల. ఇవాళ రీసెంట్గా రాత్రి నిన్న సాయంత్రము ఆర్జీటీవీ అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది. అది వరంగల్ బేసిక్గా నడుస్తున్నటువంటి ఛానల్. ఆ ఛానల్లో పబ్లిక్ బైట్స్ బాగా వస్తూ ఉంటాయి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలకు చూపించేది ప్రజల మాటల్లోనే చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో నిన్న ఆర్జీటీవీలో పనిచేస్తున్నటువంటి రాజ్ కుమార్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడిని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. రాత్రిపూట చీకటి 8-9 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతున్నారో చెప్పలేదు. ఫస్ట్ పాలకుర్తి పిఎస్ అన్నారంట, అక్కడి నుంచి మళ్ళీ జనగామ పిఎస్ అన్నారంట, అక్కడి నుంచి స్టేషన్ గన్పూర్ అన్నారంట, అక్కడి నుంచి ఇట్లా వర్ధన్నపేట, ఇట్లా 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా ఏ పిఎస్లో పెట్టిరు సమాధానం లేదు. ఎక్కడ పెట్టిరో తెలియదు. రాత్రి మరి తీసుకుపోయి పిఎస్లనే పెట్టిరా, ఆయన మీద ఏమైనా ఫిజికల్గా దాడి చేసిరా, కొట్టిరా పోలీసు వాళ్ళు, ఏంది అనేది ఎలాంటి సమాచారం లేదు. కానీ రాత్రి మొత్తం కూడా పోలీసుల దగ్గరనే ఆ జర్నలిస్ట్ని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఆర్జీటీవీ ఉందో ఆ ఛానల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మాటలను యాస్టీస్గా ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డిని ప్రజలు ఏమనుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి గారి కోడలు ఏదైతే యశస్విని రెడ్డి గారు ఉన్నారో ఆమె పట్ల ప్రజల అభిప్రాయం ఏంటి అనేది, ఈ అంశాలను వాళ్ళ మాటలను తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి ప్రజలకు వినిపిస్తూ ఉన్నారు. ఇది స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి నచ్చట్లేనట్టుంది, అలాగే ప్రభుత్వానికి నచ్చలేనట్టుంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఏ కేసులో అరెస్ట్ చేసిరు, ఏ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, ఏ సెక్షన్లు పెట్టిరు, ఏవి కూడా చెప్పదంట నిన్న. కానీ వచ్చి ఆ మాత్రం లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. రాత్రంతా మరి పోలీస్ స్టేషన్లు తిప్పిరా, లేకపోతే ఎక్కడ పెట్టిరు, ఏ రకంగా అతనితో వ్యవహరించిరు ఏందనేది ఇప్పటిదాకా బయటికి రావడం లేదు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త బాగా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అది చూపిస్తా. అది అయిపోయిన తర్వాత ఈ విషయం చెప్తా. అక్రమంగా జర్నలిస్టు రాజ్ కుమార్ను అరెస్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని రాత్రి 11 గంటల సమయంలో జర్నలిస్టు రాజ్ కుమార్ని పోలీస్ స్టేషన్కి ఏఎస్ఐ రాజు గారు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అదే రాత్రి 11:30 సమయంలో రాజ్ కుమార్ని కస్టడీలకు తీసుకుంటున్నామని వీడియోలు తీయనీయకుండా, మాట్లాడనీయకుండా కారులో ఎక్కించుకొని వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నుండి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి పాలకుర్తికి తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ 3 పోలీస్ స్టేషన్లో రాజ్ కుమార్ ఆచూకీ లేని పరిస్థితి. ఇప్పటి వరకు రాజ్ కుమార్ పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా లేదంట. ఇగో ఈ అబ్బాయి రాజ్ కుమార్ అంటే ఆర్జీటీవీలో పనిచేస్తారంట. సో ఇట్లా రాజ్ కుమార్ని రాత్రి నుంచి మరి ఇప్పుడు తిప్పుతా ఉన్నారు. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయనని మన జనగామ కోర్టుకు అటెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ నుంచి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉన్నది. ఇలా సాయంత్రం దాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి కోర్టులకు హాలిడేస్ వచ్చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ సాయంత్రం దాకా ఉంటే రేపు ఎల్లుండి కోర్టులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. సంక్రాంతి అయిపోయిన దాకా హాలిడేస్ ఉంటాయి కాబట్టి 16-17 తారీఖు దాకా అతను జైల్లోనే పెట్టొచ్చు. సో కొంత భయపెట్టొచ్చు అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. సో అయితే ఇందులో ప్రధానంగా ఈ లంబాడి జర్నలిస్టుల మీద ఎందుకు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఎందుకు లంబాడి బిడ్డలను, ఎస్టీ బిడ్డలను, ఎందుకు ఈ ట్రైబ్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి అంశం గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కూడా మీకు ఒకసారి బాగా గుర్తుండొచ్చు, సేవలాల్ ఫోటో తీసుకొని ఈ లంబాడి నాయకులు, ఆ సంఘాల నాయకులు అందరూ కూడా పోతే సేవలాల్ ఫోటోని పక్కకు తోసేసాడు. మీకు గుర్తుకుండి ఉంటుంది. ఎన్నికల సమయంలో అసలు పట్టించుకోలే, అవమానపరిచిండు ఆ బిడ్డలని. ఆ లంబాడి ప్రజలు ఎవరైతే దేవుడిగా కొలుస్తూ ఉంటారో సేవలాల్ మహారాజు ఫోటోని సైడ్కు తోసేసాడు. అక్కడనే జరిగింది అవమానం. దాని తర్వాత ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఇదే ఒక విలేజ్లో ఈ సేవలాల్ మహారాజు జయంతి సందర్భంగా డీజే బెటర్ అని చెప్పేసి ఈ నీలేషు కొంతమంది లంబాడి బిడ్డలని ఘోరంగా 3rd డిగ్రీ చేసిరు. మనం కూడా న్యూస్ లైన్ కూడా అక్కడికి వెళ్ళి మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. దాని
దాని ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, అప్పుడు ఏం జరిగింది అనేది. ఇగో 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 అగో ఈ ఫోటోని ఎట్ట దోషేస్తున్నాడు చూడండి, ఎంత ఎంత అసహించుకుంటున్నాడు చూడండి ఆయన ముఖ్యమంత్రి గారు. ఇగో ఇది ఎన్నికలకు ముందు కదా, ఇది ఎన్నికలకు ముందు లంబాడీలు దేవుడిగా కొలిచే లంబాడీల దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ ఫోటోని ఎట్లా చీదరించుకుంటున్నాడు చూడండి, ఇట్లా ఇట్లా నూకేస్తున్నాడు. ఇగో అది ఇది. సో ఇట్లా చేసిండు. తర్వాత వాళ్ళ మీద 3rd డిగ్రీలు, లంబాడీలకు సంబంధించినటువంటి భూములు గుంజుకోవడం లగచర్లల, ఇది మొత్తము వాళ్ళకు వ్యతిరేకంగానే. దాంతోపాటు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రభుత్వం ఏర్పడినాక ఆ గ్యాప్లోనే చింతపల్లిలో ఒక లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్లో చనిపోయింది కూడా ఇదే లంబాడి బిడ్డ. అంటే ఎందుకు ఇంత పగబట్టుకున్నాడు, ఎందుకు ఇంత వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు? దాంతోపాటు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇగో ఉపేందర్ అని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి కూడా ఇదే ట్రైబ్కి సంబంధించినటువంటి యువకుడు. అతని మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి పగబెట్టుకొని ఆయనని రీసెంట్గానే అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. ఎందుకంటే ఆమె అక్రమాలు, ఆమె అబద్ధపు హామీలను ఈయన అడుగుతా ఉన్నాడు, ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు. అటు పాలకుర్తి ప్రజలకు, వరంగల్ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలందరికీ చూపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఉపేందర్ని కక్ష కట్టుకొని ఏదో ఒక కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పెట్టారు కొన్ని రోజులు. దాని తర్వాత ఇప్పుడు రాజ్ కుమార్ ఆర్జేటీవీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తారు కదా ఫోటో, రాజ్ కుమార్ను సేమ్ అట్లనే అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెడతారా, మరి ఏం చేస్తారా, అసలు అతను ఆచూకే కనపడతలేదు. ఆయన ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. సురేష్ బాబు అని చెప్పేసి ఇదే పాలకుర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆయనను కూడా ఇట్లనే అనడం చెప్పేసి ఒక ఎస్ఐ తోటి ఘోరంగా కొట్టిపిస్తే మనం అప్పట్లో చూసినాము. వీళ్ళ తల్లి సురేష్ బాబు తల్లి పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా చేసింది. అది పెద్ద సంచలనం కూడా అయింది ఆ టైంలో. సో కాబట్టి ఇట్లా ఎందుకు మరి ఈ లంబాడి బిడ్డల మీద ఇంత పగబెట్టుకున్నారు, దేనికోసం పెట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే తప్పేంటిది? రాత్రి 11 గంటల సమయంలో ఏదో దొంగను పట్టుకపోయినట్టు, ఏదో ఉగ్రవాదిని పట్టుకపోయినట్టు, ఏదో స్మగ్లర్ని పట్టుకపోయినట్టు 11:30కి తీసుకుపోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. అంటే నైట్ తీసుకుపోయి ఏమన్నా కొట్టిరా, ఏం చేసిరు పోలీసు వాళ్ళు? సమాధానం ఎందుకు చెప్తలేరు? అసలు ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్బాయి, ఎక్కడున్నాడు? ఈ దాడులేంది, ఈ కేసులేంది? దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు పోలీసు యంత్రాంగం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ? మీరు మాట్లాడవద్దు, మీరు మాట్లాడితే మేము కేసులు పెడతాము, మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పదలుచుకున్నారా? అంటే రాష్ట్రంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు అనుముల రాజ్యాంగము లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తూ ఉందా? ఏం నడుస్తూ ఉంది? ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఇవాళ కనుక మీరు ఒకసారి చూడండి, ట్రైబ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచిరు. దేవరకొండ కానీ ఇటు ఈ కోల్ బెల్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ లంబాడి బిడ్డలు మీకు ఓట్లు వేయకపోతే, ఈ గిరిజన బిడ్డలు మీకు ఓట్లు వేయకపోతే ఇవాళ మీరు గెలిచేటువంటి వాళ్ళ, ఇవాళ మీరు అధికారంలో కూర్చునేటువంటి వాళ్ళ కాదు కదా. మరి ఎందుకు గెలిచినాక వాళ్ళని ఈ రకంగా కేసులు పెట్టి కొంతమందిని, భూములు గుంజుకోవాలని కొంతమందిని, ఎందుకు ఈ హరాస్మెంట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? వాళ్ళని దేనికోసం చేస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వం మీద, ఈ స్థానిక ఎమ్మెల్యే మీద, ఆ స్థానిక ఆ జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు, అలాగే సీతక్క గారు ఉన్నారు. వారిద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు? సీతక్క గారు మరి అక్కడ అరెస్ట్ అయిన ఒక గిరిజన బిడ్డనే కదా, మీకు నోరు వస్తుందా కనీసం మాట్లాడడానికి? అంటే మిమ్మల్ని వ్యతిరేకించినంత మాత్రాన మీ బిడ్డ కాకుండా పోతాడా? మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు మూటలు మోసుకొని పోతూ ఉంటారు కదా, తండాలకు మన గిరిజనులకు అడవులకు తీసుకొని పోతూ ఉంటారు కదా, మూటలు మోసుకుపోతూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు కదా. ఇలా ఆ తెగల నుంచి, ఆ సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చి బయట మాట్లాడుతున్నటువంటి ఈ బిడ్డల మీద ఈ కేసులేంది, ఈ దాడులేంది, ఈ జైలేంది, ఈ బెదిరింపులేంది, దేనికోసం మరి ఎందుకు మాట్లాడతలేరు సీతక్క గారు? ఎందుకు మాట్లాడతలేరు? ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే భయం అవుతా ఉంది. ఎందుకంటే అనుమూల రాజ్యాంగంలో ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారి సోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
అధికారం లేకపోయినా కానీ వాళ్ళు పరేడ్లు చేయించుకుంటా ఉన్నారు, రకరకాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా వాళ్ళే ముఖ్యమంత్రులుగా చలామణి అవుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇది 200% తప్పు. ఈ అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ని వెంటనే విడుదల చేయాలి. జర్నలిస్ట్ సంఘాలు కూడా మాట్లాడాలి. అంటే జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు, దేనికోసం మాట్లాడతలేవు కూడా అర్థం చేసుకోవాలి. 200% ఆర్జీటీవీ రాజ్ కుమార్ని కావచ్చు, ఇటు ఉపేందర్ని కావచ్చు, సిగ్నేచర్ స్టూడియోలో చేస్తున్నాడు. వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. వాళ్ళేమో ఈ ప్రభుత్వం మీద పర్సనల్ గ్రాడ్జులు కాదు, ప్రజల కోణంలో ప్రజలు ఏం చెప్తున్నారో గదే చూపిస్తూ ఉన్నారు. మీరు కట్టడి చేయాలనుకుంటే ప్రజలను కట్టడి చేసినట్టే. అంటే ప్రజలను మాట్లాడొద్దని చెప్తా ఉన్నారా? ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడదని ప్రజలకు ఒక హుకుం జారీ చేయండి. మరి రేవంత్ రెడ్డి గారు ఒక హుకుం జారీ చేస్తే అయిపోతుంది కదా. తెలంగాణ తల్లి విగ్రహం మీద మాట్లాడొద్దని ఎట్లా ప్రజలకు హుకుం జారీ చేసిరో అట్లనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడొద్దు, ఏ జర్నలిస్ట్ కూడా మాట్లాడొద్దని ఒక జీవో జారీ చేయండి, ఒక హుకుం జారీ చేయండి, దానికి చట్టం చేయండి, అయిపోతుంది కదా. ఈ ముసుగుల గుద్దులాటలు ఎందుకండి? మాట్లాడితే కేసులు, లేకపోతే దాడులు, ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని మానుకోవాలి ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వము జర కన్ను తెరిచి ఈ జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలి. అలాగే అసలు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు? ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు, మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిరా లేదా? ఎందుకు మరి రాత్రి 11:30 గంటలకు అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా ఆయన ఆచూకీ తెలియకుండా ఎందుకు దాచిపెడతా ఉన్నారు? ఆయన మీద ఏమన్నా ఫిజికల్గా అటాక్ చేసిరా, ఏం చేసిరు ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్ట్ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉంటే ఈ దారుణాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది, స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది.